బహుళ పరికరాలలో ఒక వాట్సాప్ ఖాతాను ఎలా ఉపయోగించాలి? దశల వారీ గైడ్. ఒకే ఫోన్లో బహుళ వాట్సాప్ ఖాతాలను ఉపయోగించడం నుండి బహుళ ఫోన్లలో ఒకే ఖాతాను ఉపయోగించడం వరకు వివిధ వినియోగదారు అవసరాలను వాట్సాప్ అందిస్తుంది. మీరు బహుళ పరికరాలలో ఒకే వాట్సాప్ ఖాతాను యాక్సెస్ చేయాల్సిన వ్యక్తి అయితే, మీ ప్రాథమిక వాట్సాప్ ఖాతాకు గరిష్టంగా 4 సహచర పరికరాలను ఎలా జోడించాలనే దానిపై వివరణాత్మక గైడ్ ఇక్కడ ఉంది. వాట్సాప్ గరిష్టంగా 4 సహచర పరికరాలకు మద్దతు ఇస్తుంది. ప్రాథమిక పరికరంతో సహా ఏకకాలంలో 5 పరికరాలలో ఒక వాట్సాప్ ఖాతాను ఉపయోగించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. మొత్తం 5 పరికరాలలో మీరు నిజ సమయంలో సందేశాలు మరియు కాల్లను యాక్సెస్ చేయవచ్చు. అయితే మీరు వాట్సాప్ వెబ్ని సహచర పరికరంగా ఉపయోగిస్తుంటే, మీరు కాల్లు చేయలేరు లేదా స్వీకరించలేరు. సహచర పరికరాలను ఎలా జోడించాలి? బ్రౌజర్, వాట్సాప్ వెబ్ ద్వారా పీసీ లేదా ని సహచర పరికరంగా జోడించడానికి మీరు వాట్సాప్ యాప్ని డౌన్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. మీరు సఫారీ, క్రోమ్ లేదా ఎడ్జ్ వంటి వెబ్ బ్రౌజర్ని ఉపయోగించడం ద్వారా దీన్ని సాధించవచ్చు. వాట్సాప్కి వెళ్ళండి. అక్కడ మీకు మీ కంప్యూటర్లో క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది. ప్రాథమిక వాట్సాప్ ఖాతాతో మీ స్మార్ట్ఫోన్లో ఎగువ కుడి మూలలో ఉన్న హాంబర్గర్ మెనుపై క్లిక్ చేయండి. లింక్ చేయబడిన పరికరాలు ఎంచుకుని పరికరాన్ని లింక్ చేయి పై క్లిక్ చేయండి. తర్వాత మీ స్మార్ట్ఫోన్ని ఉపయోగించి మీలో క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయండి. మీరు ఇప్పుడు వెబ్ బ్రౌజర్లో మీ వాట్సాప్ ఖాతాను యాక్సెస్ చేయవచ్చు. ప్రత్యామ్నాయంగా, మీరు మీ ప్రాథమిక పరికరంలో 8 అంకెల ప్రత్యేక కోడ్ని నమోదు చేయడం ద్వారా ఫోన్ నంబర్ను ఉపయోగించి కూడా లింక్ చేయవచ్చు.